పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఆ సంబరాలు కాస్త ఉద్రిక్తతలకు దారితీశాయి. అభిమానుల అతి ఉత్సాహంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఆ సంబరాలు కాస్త ఉద్రిక్తతలకు దారితీశాయి. అభిమానుల అతి ఉత్సాహంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఆ సంబరాలు కాస్త ఉద్రిక్తతలకు దారితీశాయి. అభిమానుల అతి ఉత్సాహంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుస్తున్నాం. రామ్ నరేష్, అసలు చెప్పండి, ఏం జరిగింది? ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? రావడం జరిగింది. అయితే ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకుని పోలీసులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది ఇబ్బంది పెట్టడంతో పోలీసులు ఒకసారి వాళ్ళని అదుపు చేయడానికి లాఠీ పరిస్థితి ఉందని చెప్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మాన్యా వస్తుంది. ఆ మాన్యాలో ఫ్యాన్స్ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పేసి దీంతో ఫ్యాన్స్ ని కొంచెం కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీలు నిర్వహించిన పరిస్థితి ఉందని చెప్పేసి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మరోవైపు దీనికి సంబంధించి సంబంధించి ఎన్ని చర్యల్లో ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఫ్యాన్స్ పెద్ద ఎత్తున లోపలికి వచ్చేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిన పరిస్థితి ఉంది. దీంతో ఒకసారిగా పోలీసులు కంట్రోల్ చేసేందుకు
లాఠీలు పిలిపించిన పరిస్థితి. మరి కాదు అంటే సాయంత్రం 6 గంటలకి ఏదైతే ఓజీ ఈవినింగ్ 6 స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో అయితే ఏర్పాట్లు జరుగుతుంది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు అంటే ఏదైతే ఎల్బీ స్టేడియం మొత్తం కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరోనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి దాంట్లో ఒక హామీగా ఉంది. ఎక్కడికి కూడా పవన్ కూడా పెద్ద పోలీసులు కొట్టే అభిమానులను కంట్రోల్ చేయడం కొంత కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇది ఎల్బీ స్టేడియం లో జరిగే ప్రోగ్రామ్ కి భారీ ఎత్తున అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కొంత అత్యుత్సాహాన్ని ప్రయత్నించి కొంత అతిగా చేయడంతో పోలీసులు వాళ్ళకి కొంత కంట్రోల్ చేసేందుకు లాఠీలు గుర్తించిన పరిస్థితి ఉంటే అయితే తర్వాత వచ్చేందుకు అంతా కూడా సత్యమరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు అన్ని గేట్ల వద్ద ఎల్బీ స్టేడియంలోకి ఎంట్రీ అయ్యే అన్ని గేట్ల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే బయట కూడా పోలీసులను మోహరించడం జరిగింది. మరోవైపు ఇటు లోపలికి ఎంట్రీ గేట్ చేస్తున్న ఎంట్రీ గేట్ కూడా కౌన్సిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కావచ్చు అంటే సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఫ్యాన్స్ కంట్రోల్ చేసేందుకు కూడా బయట కూడా పోలీసులను మోహరించిన పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ రామ్ రణేష్.